హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ వారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ను మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి 37 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించిన వారికి నెలకు 48,440 రూపాయల నుంచి 137,220 రూపాయలు శాలరీని అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైనా దీనికి అప్లై చేయవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 15/4/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ అయితే 5/5/2024 తేదీ రాత్రి 11:59 వరకు వీరు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అప్లై చేసిన అప్లికేషన్స్ని వీరు కన్సిడర్ చేయమని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడానికి క్యాండిడేట్స్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ వీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేసి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో నుంచి లాగిన్ అయ్యేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తరువాత దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని అలాగే మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోని అలాగే సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ని సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ముందుగా చెప్పినట్టు 37 వేకెన్సీస్ని జోన్స్ వారీగా విభజించడం జరిగింది. జోన్ 1కి వచ్చేసి 8 వేకెన్సీస్ని కేటాయించారు. జోన్ 2కి 11 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. జోన్ 3కి 10 వేకెన్సీస్, జోన్ 4కి 8 వేకెన్సీస్గా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ 37ని కేటగిరీస్ వైజ్ చూసినట్లయితే అనెక్స్ 1లో నోటిఫికేషన్లో కేటగిరీస్ వైజ్ విభజించడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకొని అప్లై చేయవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ అండ్ షుడ్గా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అయితే కలిగి ఉండాలని వీరు తెలియజేశారు. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్తో బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేయాలో ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ మెకానికల్లో కోర్సును చేసి ఉన్నవారు అర్హులని అయితే తెలియజేశారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ ఈ కోర్సులతో డిగ్రీ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అర్హులని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ రిక్రూట్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేశారు. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే 79 సెంటీమీటర్ ఉండాలి. ఎక్స్టెండ్ చేసినప్పుడు శ్వాస పీల్చుకొని ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు తగ్గకుండా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి 25 కిలోమీటర్ వాకింగ్ అనేది ఉంటుంది. దానికి కాను 4 అవర్స్ని అయితే వీరు టైం కేటాయించారు. ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్లయితే 150 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి. 74 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి అని అయితే తెలియజేయడం జరిగింది. ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ తగ్గకుండా చెస్ట్ని అయితే కలిగి ఉండాలి. దీనికి 16 కిలోమీటర్లు ఫీమేల్ క్యాండిడేట్స్కి వాకింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. దానికి కాను 4 అవర్స్ టైం అయితే వీరు ఇవ్వడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిజికల్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్కి మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి వీరు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ని రాజమహేంద్రవరం హెల్త్ సెంటర్లో కండక్ట్ చేస్తారు. అక్కడ వారు
హెల్త్ సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతుంది. దానిని ఈ రిక్రూట్మెంట్లో వారు కన్సిడర్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 49 ప్రకారం హియరింగ్ టెస్ట్, అలాగే జనరల్ ఫిజికల్ ఫిట్నెస్, అవుట్డోర్ వర్క్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారైతే ఈ టెస్ట్లని కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిల్లో మీరు ఎలిజిబిలిటీ సాధించినట్లయితే, ఫిట్గా ఉన్నట్లయితే ఒక సర్టిఫికేట్ని సిగ్నేచర్ చేసి సీల్తో వీరు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. జోన్స్ వారీగా ఏ డిస్ట్రిక్ట్ ఏ జోన్లోకి వస్తుందో చూసినట్లయితే జోన్ 1 కిందికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేటివి వస్తాయి. వాటికి సంబంధించి ఇక్కడ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. జోన్ 2 కిందికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా వారు వస్తారు. ఇక్కడ ఆ డిస్టిక్లకు సంబంధించి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. జోన్ 3లో వచ్చేసి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్టిక్ వారు రావడం జరుగుతుంది. జోన్ 4 కిందకి చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ వారు రావడం జరుగుతుంది. ఇక్కడ కోడ్స్ ప్రకారం మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కోడ్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలుగాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. అలాగే టెంపరీ ఎంప్లాయీస్కి వచ్చేసి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగిందని అయితే వీరు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజుని 250 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీని 120 రూపీస్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు 120 నుంచి మినహాయింపునైతే కల్పించడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, వీరు ఓన్లీ అప్లికేషన్ ఫీజుని పే చేసి అప్లై చేస్తే సరిపోతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఎలా పే చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉపయోగించి ఈ పేమెంట్స్ అయితే చేయొచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. మీ అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్ పడి ఉంటే వాటిని కరెక్షన్ కోసం 100 రూపాయలు పే చేసి మీ డీటెయిల్స్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసే విధంగా వీరు వెసులుబాటును అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని 13 డిస్ట్రిక్ట్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇవ్వడం జరిగింది. అవి ఇక్కడ తెలియజేయడం జరిగింది, మీరు చూసి తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో అభ్యర్థులు ఏ కేటగిరీ అభ్యర్థులు ఎంత పర్సెంటేజ్ మార్కులను సాధిస్తే అర్హులో ఇక్కడ మనం చూసినట్లయితే ఓసీ అండ్ స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 40% మార్కులను అయితే సాధించాలని తెలియజేశారు. బీసీ క్యాండిడేట్స్ 35%, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 30% మార్కులను సాధిస్తే ఈ పోస్టులకు మీరు అర్హత సాధిస్తారు. స్క్రీనింగ్ టెస్టుకు సిలబస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ నుంచి 75 క్వశ్చన్స్ని 75 మార్క్స్కి అడగడం జరుగుతుంది. దీనికి గాను 75 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 నుంచి 75 క్వశ్చన్స్ని 75 మార్క్స్కు అడగడం జరుగుతుంది. దీనికి గాను 75 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 150 మార్క్స్కు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 150 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వారికి మెయిన్ టెస్ట్ని అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో 4-5 రకాల వంటి టెస్టులు అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇందులో జనరల్ ఇంగ్లీష్ నుంచి అలాగే జనరల్ తెలుగు నుంచి మొత్తం 100 క్వశ్చన్స్ని 100 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 క్వశ్చన్స్ని 150 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ నుంచి 150 క్వశ్చన్స్ని 150 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 3లో ఫారెస్ట్రీ 1 అండ్ పేపర్ 4లో ఫారెస్ట్రీ 2 నుంచి 150, 300 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా 600 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. 600 నిమిషాలు అయితే టైం మీకు ఎగ్జామినేషన్ రాయడానికి కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా అయినా మీరు లాగిన్ అయ్యేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క PDF లింక్ని
నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడం మంచిది. అలాగే ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ కావడానికి వీలుగా నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.